హలో ఎవ్రీవన్, ఇప్పుడైతే మేము యూసఫ్ బాయ్ పర్ఫ్యూమ్ షాప్కి అయితే వెళ్తూ ఉన్నాము. సో యూసఫ్ బాయ్ అంటే దుబాయ్లో తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు అనమాట. సో అతని పర్ఫ్యూమ్స్ వాడిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు. సో అంత బాగుంటుంది. సో చూద్దాం ఎలా ఉంటుంది తన పర్ఫ్యూమ్ షాప్ అనేది. సో తన బ్రాంచెస్ చాలా ప్లేసెస్లో ఉన్నాయి. సో మేమైతే గోల్డ్ సూక్లో అయితే వెళ్తూ ఉన్నాము. చాలా బాగుంటుంది అని విన్నాను. బట్ ప్రైసెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా తెలియదు. సో మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఎలాంటి పర్ఫ్యూమ్ కావాలన్నా తను మనకి లైవ్లో చేసిస్తాడనమాట. సో అందుకే తను చాలా ఫేమస్ అయ్యాడు దుబాయ్లో. సో అందుకనే మేము కూడా ఒకసారి మాకు ఒక పర్ఫ్యూమ్ చేసుకుందాము అనేసి వెళ్తూ ఉన్నాము. సో చూస్తున్నారు కదా, గోల్డ్ సౌక్ అనమాట ఇది. సో తన బ్రాంచెస్ చాలా ప్లేసెస్లో ఉన్నాయి. బట్ ఇక్కడ మెయిన్ ప్లేస్ అని విన్నాను. సో అందుకే ఇక్కడికి వచ్చామన్నమాట. సో వీకెండ్ అయినా కూడా పార్కింగ్ ఎక్కడా దొరకట్లేదు. సో పార్కింగ్ చాలా ప్రాబ్లం అనమాట ఈ దుబాయ్లో. సో మనకి కస్టమైజ్ పర్ఫ్యూమ్స్ కావాలంటే దగ్గరుండి చేయించుకోవాలి. సో మనకి ఈ ఫ్లేవర్ కావాలి అంటే ఆల్రెడీ చేసేసి పెట్టేసి ఉంటారు వాళ్ళు. సో అది తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. సో నేనైతే కొన్ని ట్రై చేశాను. సో ట్రై చేసిన తర్వాత ఇది బాగుంది అని చెప్తే సో అది మాకు ప్యాక్ చేసి ఇచ్చారనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం షాప్ దగ్గరికి. సో ఇదే అనమాట యూసఫ్ బాయ్ పర్ఫ్యూమ్ షాప్. సో పార్కింగ్ కోసం వెతుకుతూ ఉన్నాము. సో లోపలికి వెళ్దాం, చూద్దాం ఎలా ఉంది షాప్ అనేది. పార్కింగ్ ఏముండదులే, లోపల ఉండదంట. ఫైనల్గా పార్కింగ్ చేసి లోపలికి అయితే వచ్చాము. సో ఇదే అనమాట పర్ఫ్యూమ్ షాప్. లోపల చూడండి ఎన్ని రకాల ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టం అనమాట. మనకు ముందే ఒక ఐడియా ఉంటే ఆ ఐడియాతో వాళ్ళు ఇవన్నీ కావాలంటే త్వరగా చేస్తారు. సో ఇవన్నీ ట్రై చేయాలంటే చూసారు కదా ఎలా ఉందో. సో మేము ముందుకు రావడానికి ఒక 30 minutes వెయిట్ చేసాము మేము ఇక్కడ. సో అంత రష్ ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా తను ఎలా చేస్తున్నాడు అనేది. సో యూసఫ్ బాయ్ అతను ఇక్కడ లేడంట. సో తన షాప్లో ఉండే వాళ్ళే చేస్తూ ఉన్నారు. సో చూడండి ఎంత బాగా నీట్గా చేస్తూ ఉన్నారు. బాటిల్స్ కూడా నీట్గా క్లియర్గా ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా అయితే నా పర్ఫ్యూమ్ అయితే తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా ఇదే అనమాట నేను ఆర్డర్ చేసిన పర్ఫ్యూము. సో ఇవన్నీ ఫ్లేవర్స్ అనమాట. యాక్చువల్గా మనం చెక్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం అన్నీ ట్రై చేయాలన్నా కూడా ట్రై చేయొచ్చు. సో నేనైతే ఒక 4-5 అలా ట్రై చేశానమాట. సో స్మెల్ బాగుందనేసి నేనైతే ఆర్డర్ చేసి తీసుకున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.